పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मद्रकाली मद्रकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త దత్త దత్త. నేను సాయి దత్తానంద, మీకు అందరికి సుపరిచితున్నే. గత 42 సంవత్సరాలుగా ఈ విద్యను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష వాస్తు జ్యోతిష్య నవరత్న మూలికా శాస్త్రాల మీద నేను 7 సబ్జెక్టుల మీద నేను అన్వేషకుని. నేను గత 42 సంవత్సరాల నుంచి అన్వేషణ చేసుకుంటూ నా దగ్గరకు వచ్చే క్లయింట్లకు వీటి మీద నేను ఎన్నో ఉపయోగాలు వచ్చినాయి. ఆ క్రియలను వాళ్ళకు చేస్తూ ఎంతోమందికి ఉద్యోగాలు రాక, వ్యాపారాలు నడవక, రుణ బాధలతోటి, పిల్లలకు పెళ్లిళ్ళు కాక, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వీటన్ని మీద నేను రెమెడీస్ ఇచ్చుకుంటూ ఎంతో మంది నాకు ఫోన్ చేసి, గురుగారు మాకు మంచి జరిగింది, మాకు మీరు చెప్పిన ప్రకారంగా మాకు ఒక వ్యాధి ఉండి అది ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ అది ఏం వ్యాధి అనేది గుర్తుపట్టలేదు. ఈయన లాస్ట్కి వస్తే సైకో పేషెంట్ అయిపోయిండు, ఏది లేకున్నా కానీ ఏదో ఒకటి మనసులో పెట్టుకుండా అని చెప్పి నన్ను పంపించేసారు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు బాగైంది. అసలు నాకు ఏమి రోగం ఉండే, ఏమి లేకుండే, మరి ఏది చేసినా స్కానింగ్లు ఏం లేకుండే, కడుపులు ఏం లేకుండే, మళ్ళీ ఎందుకు అట్లా జరిగిందో నాకు అర్థం కాలేదు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం మాకు ఆ చిన్న తాయితోటి ఇచ్చారు, ఏదో విభూతి ఇచ్చి ఏదో ధూపం ఇచ్చారు, వాటితోటే బాగా అయిపోయింది. నేను బయట లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న గురుగారని ఫోన్ చేస్తుంటే నేను ఎంతో సంతోషిస్తుంటాను. నేను అల్ప సంతోషిని కాబట్టి నాకు ఏదైనా దక్షిణ ఇవ్వాలనుకుంటే మాత్రం ఏదో ఒక గుళ్ళ అన్నదానం స్టార్ట్ చేయండి. ఒక అంకురం అంటే స్టార్ట్ చేయడం, ప్రారంభించడం, అంకురార్పణం చేయండి. మీరు చేసి 10 మందికి భోజనాలు పెట్టండి. అంచెలుగా 100 మందికి నిత్యాన్నదానాలు అవుతాయి మీరు స్టార్ట్ చేస్తే. అలాంటి పనులు చేయండి. ఈ వచ్చే ఈ సమ్మర్లో అక్కడక్కడ వాటర్వి ఏది దాన్ని ఏమంటారు, సలివేంద్రం పెట్టండి. నీళ్లు దూపై తాగడానికి అక్కడ ఇక్కడ వెతుకుతుంటారు. చల్లటి కుండలు పెట్టేసి దాన్ని వెనకటికి పూర్వం రాజులు పెట్టేవాళ్ళు. ఆ సలివేంద్రము ఆయన పెట్టేది 2 కుండలు, ఆడ మనిషి ఉండడు, కడిగేటోడు ఉండడు, నీళ్ళు పోసేటోడు ఉండడు, పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆడ బోర్డు మాత్రము అన్నగారిది సలివేంద్రము అని ఇట్లా పల్లించుకుంటే ఇట్లాంటి ఫోటో పెట్టుకుంటారు. అది కాదు, మంచి నీట్గా అక్కడ 2 మనుషులను పెట్టండి, వాళ్ళకి పేమెంట్లు ఇవ్వండి, నీళ్లు మంచి ఫిల్టర్ వాటర్ పెట్టండి, మంచి కుండలు పెట్టండి, మంచి వాటర్ అందియడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు వచ్చిన వాళ్ళు తాగుతారు. ఏదైనా ఫ్రూట్స్ పెట్టండి, అక్కడ ఆకలితోటి వచ్చిన వాడు రోడ్డు తీసుకొని తింటాడు. అలాంటి పనులు చేయండి. ఆడ సల్వేంద్రం పెడతాడు, ఆడ ఓడి ఉండడు, తడకలు చిరిగిపోయి ఉంటాయి, మీద కప్పు ఉండదు. అలా చూద్దామని ఇంత ముంచుకొని పోదామనే వరకు దాంట్లో పురుగులు ఉంటాయి. ఆయన పెట్టిన ఆయన ఎక్కడ పోతాడేమో, బోర్డు మాత్రం పెద్దగా ఉంటుంది. ఇట్లా కాదు. ఇప్పుడు వచ్చే సమ్మరు మీరు ఒక వినాయకులు కాకుండా నాయకులు కావాలి, ప్రజలకు సేవ చేయాలంటే అలాంటి సల్వేంద్రాలు పెట్టండి. మళ్ళీ వచ్చేసి పండ్లు పొలాలు అందియండి, అక్కడ పెట్టండి. ఒక దగ్గర నేను చూసిన, ఇక్కడ మీరుపేట ఉంది, అంబలి తయారు చేసిస్తుండే ఆయన. ఎంత గ్రేట్ అది.
అంబలి అది ఇదేంటంటే ఈ సమ్మర్లో ఈ ఏంటంటే ఆ అంబలి తాగితే మనకి ఆహారం అవసరం లేదు, ధూప కూడా అవసరం లేదు, రాగులతోటి చేస్తారు. అలాంటివి చేసి అందియండి. ఏది అన్న రేణుకో కారు ముంగటో కారు వెళ్ళిపోయి ఆడ ఈడ అని చేస్తుండే మంచి ఇలాంటి పనులు చేయండి. సమ్మర్లో ఏం చేయాలి పబ్లిక్, అలాంటివి చేయండి. చెట్లు నాటిండ్రు, ఆ చెట్లకు నీళ్ళు పోయాక ఎండిపోయినాయి. గవర్నమెంట్ చెట్లు హరితహారం అని చెట్లు పెట్టించింది, దాన్ని నీళ్ళు పోసేవాడు లేడు. నీళ్ళు పోపియండి ఇద్దరు కూలీలను పెట్టి. గవర్నమెంటే పోయాలని ఏం లేదు, మీరు కూడా చేపించవచ్చు. ప్రజాసేవకుడు కావాలంటే ప్రజలకు పనిచ్చే పనులు చేయండి. అలాంటివి చేస్తే మీకు పుణ్యం పురుషార్థం రెండు దక్కుతాయి. ఎలక్షన్లల్లో మనము డబ్బులు ఖర్చు పెట్టే అవసరం ఉండదు. అప్పుడు అలాంటి మనిషి మాకు కావాలని వాళ్ళే నిలబెట్టుకుంటారు, వాళ్ళే ఓట్లు వేస్తారు, వాళ్ళే గెలిపించుకుంటారు ప్రజలు. అలాంటి పనులు చేయాలి. అలాంటి నిజాయితీమైన లీడర్లు తయారు కాండి, నాయకులు తయారు కాండి. స్కూల్ పిల్లలకు పెన్సిళ్ళు వాళ్ళకు వచ్చేటివి ఇన్ని బుక్కులు పంచిపెట్టండి. నాగరికత గురించి చెప్పండి. మంచి ఎడ్యుకేటెడ్ మంచి నాలెడ్జ్ ఉన్నోని తీసుకుపోయి పిల్లలకు వాళ్ళకి ఇంత ఏదో హానరబిలిటీ ఇచ్చేసి ఆ గురువులను తీసుకుపోయి ఆ పిల్లలకు ఒకరోజు వారానికి ఒకరోజు మన హిందూ సాంప్రదాయం గురించి నాగరికత గురించి మళ్ళీ వచ్చేసి తల్లిదండ్రులను ఎట్లా పూజించాలి, తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి, పెద్దలకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటి కథలు చెప్పియండి. సద్గురువులను తీసుకుపోయి స్కూళ్ళలో చెప్పియండి. ఇప్పుడు జాగంటికి కోటేశ్వరరావు ఉన్నాడు, ఆయన ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క విషయాలు స్టూడెంట్స్కి కానీ మళ్ళీ వచ్చేసి ఫ్యామిలీస్కి కానీ అవసరం వచ్చేటివి, జీవితంలో పనిచ్చేటివి ఎలా నడుచుకోవాలనేది దేవుడి స్టోరీలు చెప్పుకుంటూ మన జీవితానికి అనుసంధానం చేసి చెప్తాడు ఆయన నిజంగా చెప్పాలంటే కారణ జనువులు అలాంటి వాళ్ళు పుడుతుంటారు పోతుంటారు. వాళ్ళు వచ్చిన సంకల్పం ఏంది, వాళ్ళకు ఒకటే ఉద్దేశం ఉంటుంది, ప్రజలకు ఒక నీతి బోధించాలి, ఒక నీతి కథలు చెప్పాలి, ఒక నీతి గురించి చెప్పాలి, ఒక జీవితం గురించి చెప్పాలనేది సంకల్పం. పండుకున్నా లేచిన వాళ్ళకి అదే ఆలోచన ఉంటుంది. అలాంటి గురువులను తెచ్చి స్కూళ్ళల్లో పెట్టి మంచిగా పిల్లలకు డిబేటింగ్ పెట్టిపోయండి, ఆయనతోటి ఒక ప్రసంగాన్ని పెట్టిపోయండి అలాంటి వాళ్ళతోటి. అది నాయకత్వం. ఆడపిల్లలకు అది అయినటప్పుడు వాళ్ళకి ఇంత ఏదో టిఫినో ఏదో ఒకటి పెట్టండి. 10 మంది మర్చిపోరు, పలానా అంకుల్ మాకు ఇంత చేసిండని. అది లేదు, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు ఇంత పెద్దవి పెట్టుకొని దండాలు పెట్టినట్టు దిగుతాడు ఫోటో ఏమిటికి. అయితే ఇవి అని చెప్తా కానీ అని ఇవాళ శీర్షిక ఏంటంటే మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రం, మూలికా శాస్త్రం, రుద్రాక్ష శాస్త్రాలు, ఇవన్నీ శాస్త్రాలు ఉన్నాయి. వాస్తుశాస్త్రం ఏడుందా, వస్తువులను ఎక్కడ పక్కడ పెట్టుకుంటే వాస్తుశాస్త్రం అంటే నేను అనుభవించిన. ఏంటంటే నేను దక్షిణ ఇంట్లో ఉండి క్వార్టర్స్లో, అంటే నేను గవర్నమెంట్ క్వార్టర్స్, కాలు చేయి పడిపోయింది, పిల్లలు ఆగమాగం అయిపోయారు, అప్పుల బాధలు అయిపోయినాయి. నేను బాగా ఆలోచన చేసిన వాస్తుందా ఈ స్థితి ఏంటంటే దిశల వారీగా ఉంటే మనిషి బాగుపడతాడు అని ఏం చేసిన అంటే దాన్ని అట్లా ఇట్లా కష్టపడి నార్త్, మేమున్నది దక్షిణం సౌత్లో ఉన్నాం, నార్త్ ఇంట్లో పోవడానికి ప్రయత్నం చేసిన. అయితే అవి వస్తూనే లేదు లాస్ట్ లక్కీగా ఒక ఇల్లు చూపించారు మాకు, అది అలాంటి చేసారు. నార్త్ది ఉత్తరంది, ముందు దక్షిణంలో ఉండి అనుభవించినాం. ఉత్తరంలోకి పోతే అన్ని ఆపోజిట్ ఫలితాలు వచ్చినాయి. ఇక్కడ ఏదైతే పక్షాతం వచ్చిందో అక్కడ తక్కువైంది. ఇక్కడ పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా ఆగమాగము తిరగడము, రోడ్ల పంటి దుష్ట దోస్తులను, దుర్మార్గులను, దుండగులను ఏమో తిరిగేటోళ్ళు అంతా మంచిగా అయిపోయినారు. వాళ్ళు ఏంటంటే స్టడీ కూడా మధ్యన అయిపోయింది దాంట్లో, ఆ ఇంట్లో ఉన్నప్పుడు. ఇక్కడ స్టడీ ఆగలేదు కానీ మంచిగా బిజినెస్లు నేర్చుకొని ఇప్పుడు వాళ్ళు మంచి కోట్ల శ్రీమంతంగా మంచిగా ఎవరి కారు మంచిగా ఉన్నారు. నా మీద ఆధారపడేది లేదు, నేను వాళ్ళకి చేసేది. అందుకే మీ పబ్లిక్ చేస్తున్నా. లేకుంటే నాదే నాకు తుడుచుకోకుంటే మీకేం చేయాలి, తుడుస్తా నేనే గీక్కోకుంటే మీకేం గీక్తా. నాకు దురద లేదు కాబట్టి మీకు గీకడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నా పిల్లలు కానీ నా సంసారం కానీ నాదంతా భగవంతుడు ఆయన చల్లగా ఉంచాడు. కాబట్టి నేను ప్రజల సేవ చేయడంలో రకాలు ఉంటాయి. వాడు గుడి కట్టిస్తాడు, వాడు రోడ్లు వేపిస్తాడు, వాడు చేస్తాడు. నేను ఈ మంత్రతంత్ర యంత్ర జ్యోతిష్య శాస్త్రాన్ని మీ అందరికీ పంచడానికి ప్రయత్నమే నాది. కాబట్టి ఇవాళ శీర్షిక ఏంటంటే ఈ మంత్రతంత్రాల గురించి, యంత్రాల గురించి, యంత్రం ఉందా లేదా అంటే మనకు డబ్బుగా ధనం మూలం మిదం జగత్తు, కుబేర యంత్రం గురించి చెప్తున్నాయి ఈరోజు. ఈ కుబేర యంత్రం ఏంటంటే బీజాక్షరము డమ్ వస్తుంది కుబేరునికి.
డమ్ బీజాక్షరం. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీ దేవతకి శ్రీం, మళ్ళీ వచ్చేసి దత్తాత్రేయునికి ద్రామ్, అట్లా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క బీజాక్షరం ఉంది. ఈ కుబేరునికి ఏంటంటే డమ్ బీజాక్షరం. అయితే ఈ డమ్ బీజాక్షరంతో ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని చూపిస్తాం. మీరు దాన్ని భుజపత్రి అని ఉంటుంది. ఇట్లా భుజపత్రి ఉంటుంది. ఈ భుజపత్రి వెనక సైడ్ మీరు ఇట్లా సిలపెన్ టేప్ అంటియాలి. అంటించి మంచిగా మార్కర్ పెన్ ఒకటి తీసుకొని రాయండి, లేకుంటే బాల్ పెన్ తోటి కూడా రాయొచ్చు. రాసి చిన్న ముక్క ఒక తావీసు తీసుకోండి. దాంట్లోపట ఇంత అష్టమూలిక అష్టగంధం, లక్ష్మీ అష్టగంధం దొరుకుతుంది, ఇంకా పవర్ఫుల్. అలాంటిది వేయండి. గోరోజనము, కస్తూరి, పునుగు అవి వేసినా మంచిదే. ఏది దొరకకుంటే అష్టగంధం వేసేసేసి ఓ తెల్ల గురిగింజ వేయండి, ఒకటి ఎర్ర గురిగింజ, రెండు వేయాలి. వేసేసి దీన్ని బంధించాలి ఈ యంత్రం పెట్టి. అయితే ఈ యంత్రాన్ని మీరు చూపిస్తున్నా, క్లోజప్గా చూపిస్తా, మంత్రం కూడా చెప్తా. మంచిగా మీరు రాసుకోండి. నా గురించి ఒక బుక్కే పెట్టేయండి, మీకు ఒక బుక్ తయారవుతుంది. మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు జ్యోతిష్య శాస్త్రంది. ఆ బుక్ తయారైపోతుంది. మీరు రోజు రాసుకోండి. నావి వచ్చేటి నోటిఫికేషన్ కిందకి వస్తుంది. నా ప్రోగ్రామ్ను ఏదైతుందో ఇప్పుడు వచ్చే ఈ ప్రోగ్రామ్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తొత్తండి, దాన్ని 10 మందికి షేర్ చేయండి. చేసినట్టయితే మీకు రోజు నోటిఫికేషన్ కింద రోజు ఒక ప్రోగ్రామ్ వస్తుంది నాది. చూడండి, రాసుకోండి. అయితే ఈరోజు నేను చూపించే ఈ యంత్రం ఏదైతుందో ఇది కుబేర యంత్రం. దీన్ని రాసుకోండి. మంచిగా రాసుకొని మీరు దీన్ని ఒక బుక్లో రాసుకోండి. ఇది చేసే విధానం అయితే చెప్పిన కదా, భుజపత్రి మీద రాసి తాగిసలో పెట్టేది. త్రికోణ ఆకారంలో ఉండాలి. ఒక 6 త్రిశూలాలు వస్తాయి చుట్టూ. మధ్యన వృత్తాకారం వస్తుంది. బిందుస్థానం అంటారు, అమ్మవారికి సంబంధించింది. త్రికోణము మధ్య బిందుస్థానం. అయితే వచ్చిన తర్వాత దీని లోపల డమ్ బీజాక్షరం, డమ్ డాక్సున పెడితే డమ్. అయితే 3 పక్కల ఈ త్రిశూలాల మీద కూడా డమ్ వస్తుంది. మధ్యన వచ్చేసి డమ్ బీజాక్షరం వృత్తాకారంలో వస్తుంది. దీని మంత్రం ఏంటంటే, దీని మంత్రం వచ్చేసి ఓం శ్రీం డమ్, ఓం శ్రీం డమ్, ఓం శ్రీం డమ్, శ్రీం శ్రీం శ్రీం. ఇది ఓం శ్రీం అనేది లక్ష్మీ బీజాక్షరము, డమ్ అనేదేమో కుబేర బీజాక్షరము, శ్రీం 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 ఇవి లక్ష్మీ బీజాక్షరాలు. ఓం డమ్ 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 కుబేరాయ ఆకర్షయామి. ఏం లేదు, ఇది సింపుల్. ఇది చూసి రాసుకోండి. ఈ మంత్రాన్ని 108 సార్లు చేసుకోండి. ఓం శ్రీం డమ్ డమ్ డమ్, ఓం శ్రీం డమ్, శ్రీం శ్రీం శ్రీం, డమ్ 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 కుబేరాయ ఆకర్షయామి. ఈ మంత్రం రాసుకోండి. ఓం శ్రీం డమ్, శ్రీం శ్రీం శ్రీం, ఓం డమ్ 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 కుబేరాయ ఆకర్షయామి. ఇంతే. ఇది రాసుకోండి. ఇది మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఆ తావిసోరి గడితాలకు డబ్బుకి ఇబ్బంది ఉండదు, ఆర్థిక సమస్య కూడా చక్కగా ఉంటుంది. మళ్ళీ లేదనుకుంటే ఇలాంటి పెద్ద భుజపత్రి మీద కూడా రాసి ప్రేమ కట్టించుకొని వ్యాపార స్థలంలో కూడా పెట్టుకుంటే డబ్బు మీకు ఏదో రకంగా వ్యాపారం నడుస్తుంటుంది. ఇంట్లో కూడా దరిద్రంగా ఒక్క పైసా ఆడతలేదు, అప్పులపలైన మన కూడా ఈ భుజపత్రి మీద రాసి ప్రేమ కట్టించి పూజ చేసుకోండి. ఈ మంత్రాన్ని చదువుకోండి. 108 సార్లు రోజు ఆయనకు ధూపదీప నైవేద్యాలు ఏంటి ఆ పూటకు ఇచ్చినట్టయితే మీకు డబ్బుకు, ఆర్థిక సమస్యకు ఇబ్బందులు ఉన్నాయి. జై గురుదత్త.